హ్యూమిలియేషన్ నుంచి సెల్ఫ్ డౌట్ నుంచి నా గురించి నేను స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ ట్రైనింగ్ లో ఎగ్జామ్స్ వైవా అన్ని క్లియర్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫస్ట్ టైం ఏం తెలియకుండా నర్వస్ గా భయంతోని ఉన్న వాళ్ళు అసలుకి డమ్ యాజ్ ఫక్, వీళ్ళకి దిమాగే ఉండదు, ఏడు నుంచి తీసుకొస్తారో గొర్రెలని. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆమె నన్ను క్లియర్ చేయలేదు. డాంకీ బఫేలో దీస్ దాట్ అని అననికే తనకి ఏ రైట్స్ ఉన్నాయి? హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐ హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీ అందరితోని నా పర్సనల్ అండ్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నాను. అదొచ్చి నా ఫస్ట్ ఎవర్ ఫ్లైట్ యాజ్ అ క్యాబిన్ క్రూ. మీరు అనుకున్నంత గ్లామరస్ గా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్ గా కాదు. ఇట్ వాజ్ అ కంప్లీట్ డిజాస్టర్. హ్యూమిలియేషన్ నుంచి సెల్ఫ్ డౌట్ నుంచి నా గురించి నేను స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఒక్కసారి క్యాబిన్ క్రూ లాగా సెలెక్ట్ అయిన తర్వాత యూ షుడ్ అండర్గో 3 months ఆఫ్ ఇంటెన్స్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ లో ఎగ్జామ్స్ వైవా అన్ని క్లియర్ చేసిన తర్వాత స్టిల్ యూ నీడ్ టు డూ 4 FAM ఫ్లైట్స్. FAM ఫ్లైట్స్ అంటే ఫెమిలరైజేషన్ ఫ్లైట్స్. ఆ ఫ్లైట్ లో మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసేది అబ్జర్వ్ చేసి నేర్చుకొని ఆ ఫామ్ మీద టిక్ చేసి రిలీజ్ చేసే ముందు సీనియర్ క్రూ మనని ఫస్ట్ ఎయిడ్, సేఫ్టీ, సర్వీస్ క్వశ్చన్స్ అడుగుతుంది అండ్ మనము ఆన్సర్ చేసే పొజిషన్ లో ఉండాలి. ఎందుకంటే మనం ఆన్ గ్రౌండ్ లో 3 months ట్రైనింగ్ అదే చేసి వచ్చినాం కాబట్టి. సీనియర్ క్రూ ఒకవేళ మనని సాటిస్ఫాక్టరీగా ఫీల్ అయితే సాటిస్ఫాక్టరీ మీద టిక్ చేస్తుంది. ఒకవేళ ఈ క్రూకి ఇంకా టైం పడుతుంది, కాస్త ట్రైనింగ్ అవసరం అంటే అన్సాటిస్ఫాక్టరీ మీద టిక్ చేస్తుంది. అన్సాటిస్ఫాక్టరీ మీద టిక్ చేస్తే ఏమైతుందంటే ఇంకొన్ని ఫెమిలరైజేషన్ ఫ్లైట్స్ చేయాల్సి వస్తుంది. లేదు, కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమైతుందంటే 1 week ఆఫ్ ట్రైనింగ్ మళ్ళీ అండర్గో అయ్యి అక్కడ ఎగ్జామ్ క్లియర్ చేసి వచ్చి మళ్ళీ FAM ఫ్లైట్ చేయాలి. ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. అనుకున్నంత ఈజీగా అయితే అస్సలకి కాదు. యాజ్ అ క్యాబిన్ క్రూ ప్రతి ఫ్లైట్ ముందు మేకప్ ఎంత ఇంపార్టెంటో పర్ఫ్యూమ్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ నా ఫేవరెట్ వన్ వచ్చి అ యూనిసెక్స్ ఫ్రేగ్రెన్స్ బై అపీల్. ఇది ఇండియాస్ ఫస్ట్ అప్సైకిల్ బ్యూటీ బ్రాండ్. ఇది నాకు ఎందుకు ఇష్టం అంటే ఇట్ స్మెల్స్ సో బ్యూటిఫుల్. నేను మీకు చెప్పలేను, ఆల్రెడీ నేను ఇంత యూజ్ చేసేసినాను. ఇది ఎలా అనిపిస్తుంది అంటే ఓల్డ్ మనీ ఎలిగెన్స్ మీట్ మోడర్న్ కూల్ అన్నట్టు పాత రోజులన్నీ గుర్తుకొచ్చేస్తాయి అంత బ్యూటిఫుల్ గా. నేను యూజ్ చేస్తుంది గ్రేప్ ఇంటెన్స్. అస్సలకి ఫ్రూటీ సెంట్ ఉండదు అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్ట్రాంగ్, ట్రస్ట్ మీ. బట్ ఎట్ ద సేమ్ టైం 8 hours లాంగ్ లాస్టింగ్. ఇది అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎవరైనా వేసుకోవచ్చు, డేట్ నైట్ కి, పార్టీ నైట్ కి, ఎలాంటి ఈవెంట్స్ కైనా సరే. నేను ఇప్పటికీ ఒక 3-4 ఈవెంట్స్ కి వేసుకొని వెళ్ళిండే. ఎంత మంది కాంప్లిమెంట్ ఇచ్చారు తెలుసా. ఇట్ స్మెల్స్ సో అమేజింగ్. పాత రోజులు గుర్తుకొచ్చినాయి అని చాలా రోజులు వెతుకులాడిన తర్వాత ఐ ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ పీస్. ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ దిస్ వన్. అసలుకైన రోజు రానే వచ్చేసింది. వెయిట్ చేసి 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 ఆ రోజు మాకు ఫ్లైట్ మిడ్ నైట్ అంటే ఈవినింగ్ పూట తెలిసింది. ఇంకా సరేలే అని బ్యాగ్ ప్యాక్ చేసుకొని, బట్టలు ఐరన్ చేసుకొని, డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అని చూసుకొని, జిరాక్స్ తెచ్చుకొని, అన్ని సెట్ చేసుకొని, ఒకరికొకరం కాల్ చేసుకొని, ఇవి చదువుకో, ఇవి తీసుకెళ్ళు, అవి తీసుకెళ్ళు, క్రాస్ చెక్ చేసుకొని, ఫైనల్ గా ఫస్ట్ ఎయిడ్, సేఫ్టీ, సర్వీస్, మళ్ళీ పెద్ద పెద్ద బుక్స్ అన్ని ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి చదివి వెల్ ప్రిపేర్డ్. నాతో పాటు నా బ్యాచ్మెంట్ ప్రియాంక కూడా ఉంది. మేము 30 minutes ఎర్లీయే రీచ్ అయ్యిండే అక్కడికి. ఎందుకంటే అది మా ఫస్ట్ ఫ్లైట్. మాకు ఎవరు ఎట్లుంటారు, బిఏ రూమ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ సైన్ ఇన్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, క్రూ మొహాలు కూడా ఎప్పుడు చూడలేదు. జస్ట్ వాళ్ళ పేర్లు ఉంటాయి అంతే తప్పించి వాళ్ళ ఫొటోస్ అవి ఇవి మాకేమి ఉండవు రోస్టర్ లో. ఆపరేటింగ్ క్రూ ఎవరైతే ఉన్నారో ఎయిర్ బస్ కి మొత్తం 4 crew ఆపరేట్ చేస్తారు. ఆ 4 crew లో 3 crew వచ్చేసిండే జూనియర్ క్రూ. అసలుకైనా సీనియర్ క్రూ ఎవరైతే ఉందో మేడం టైం కి రిపోర్ట్ కాకుండా టైం అయిపోయిన తర్వాత రిపోర్ట్ అయ్యి వచ్చిన తర్వాత ఒక స్మైల్ లేదు, ఒక ఐ కాంటాక్ట్ లేదు, గ్రీటింగ్ లేదు. వచ్చిన వెంటనే క్వశ్చన్స్ తోని ఫైర్ చేయడం స్టార్ట్ చేసింది. ఎలా ఉంటది? ఆల్రెడీ ఫస్ట్ టైం ఏం తెలియకుండా నర్వస్ గా భయంతోని ఉన్న వాళ్ళు నువ్వు ఒక ఐ కాంటాక్ట్ లేదు, వార్మ్ వెల్కమ్ లేదు, గ్రీటింగ్ లేదు, స్మైల్ లేదు, సీరియస్ మొహం, వెరీ రూడ్ గా నువ్వు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఎంత భయం అవుతుంది? అఫ్ కోర్స్ భయం అవుతుంది. స్టిల్ నేను ప్రియాంక వి మేనేజ్ టు ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్. కొంచెం తడబడుతూ ఎందుకంటే భయంలో ఉన్నాం కాబట్టి. వి నో ఆల్ ద ఆన్సర్స్. సో షీస్ లైక్ ఓకే ఫైన్ లెట్స్ గో అనింది. వీళ్ళతో పాటు తోక మాకేం తెలియదు, వాళ్ళని ఫాలో అయ్యకుంటా ఎయిర్ క్రాఫ్ట్ దాకా అయితే రీచ్ అయినాం. అక్కడికి రీచ్ అయిన తర్వాత అస్సలకైన స్టోరీ స్టార్ట్ అయింది. బేసిక్ గా క్రూ ఆన్ బోర్డ్ కి వెళ్ళిన తర్వాత ప్యాసింజర్స్ బోర్డ్ అయ్యే ముందు ఏమైతుందంటే ప్రీ ఫ్లైట్ చెక్ చేయాలి, కేటరింగ్ నుంచి హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి, కాక్పిట్ రిప్లెనిష్ చేయాలి, లాబరేటరీస్ క్లీన్ అయినాయా లేదా చెక్ చేసుకోవాలి. క్యాబిన్ వైజ్ 4 crew ఎవరైతే ఉంటారో వాళ్ళ క్యాబిన్ వైజ్
వాళ్ళ సీట్స్ అన్ని క్లీన్ ఉన్నాయా, ట్రే టేబుల్ క్లీన్ ఉన్నాయా, ట్రాష్ ప్రాపర్ గా క్లియర్ చేసిర్రా లేదా, ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలన్నమాట. సో వాళ్ళు ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నారు. గ్యాలీస్ చాలా చిన్నగా ఉంటాయి అండ్ క్యాబిన్ ఆయల్ అయితే ఇంకా ఒక మనిషి పడితే ఇంకొక మనిషి పట్టడు, అంత చిన్న స్పేస్ ఉంటది. మాకు మా బ్యాగ్లు ఎక్కడ పెట్టుకోవాలా, ఎవరిని ఏం అడగాలి, ఎవరి దగ్గర నించోవాలి, ఏది అర్థమైతలే. సైలెంట్ గా ఒక దగ్గర నించున్నాం. వాళ్ళు పిహెచ్ఎక్స్ ఎక్విప్మెంట్స్ అన్ని చెక్ చేసుకుంటున్నారు, వాళ్ళ డెమో కిట్స్. బికాస్ టేక్ ఆఫ్ కన్నా ముందు డెమో చేయడం ఇంపార్టెంట్. డెమో కిట్ లో ఏ ఒక్కటి మిస్ అయినా సరే డెమో ప్రాపర్ గా కాదు కాబట్టి ఇట్స్ మ్యాండేటరీ. అట్లనే ప్రతి ఒక్క ఫస్ట్ ఎయిడ్ సేఫ్టీ రిలేటెడ్ ఎక్విప్మెంట్, సర్వీస్ కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఉన్నాయా లేవా ఇవన్నీ చూసుకోవాలి. సో ఆ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఇవన్నీ చూసుకోవడం ఇట్స్ బిగ్ టాస్క్. సో మేము మా బ్యాగ్స్ అక్కడ పెట్టి ఇంకా ప్యాసింజర్స్ బోర్డ్ అవ్వడం స్టార్ట్ అయితే వి స్టార్టెడ్ గ్రీటింగ్ దెమ్. నేను ముందుకు అసలుకి పోలేదు, నేను నా ఫ్రెండ్ వెనకాల క్యాబిన్ లో నించొని వెల్కమ్ ఆన్ బోర్డ్ అసిస్టింగ్ ఎల్డర్ ప్యాసెంజర్స్ ని, కొత్తగా ఫ్లై అయ్యే వాళ్ళని అందరినీ. మేమే కొత్తలం అంటే ఇంకా కొత్త వాళ్ళని మేము అసిస్ట్ చేస్తుండే భయంతోనే. ఇట్ వాజ్ ఆల్ ఐ థింక్ ఎవరైనా ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్ ఉంటే దే కెన్ రియల్లీ ఐడెంటిఫై హూ ఇస్ న్యూ క్రూ అండ్ హూ ఇస్ ఓల్డ్ క్రూ. టేక్ ఆఫ్ అయ్యి సీట్ బెల్ట్ ఆఫ్ అయింది. ఆఫ్టర్ నుంచి ఫార్వర్డ్ కి కార్ట్ వెళ్తుంది. అయితే యాక్చువల్ ఆపరేటింగ్ క్రూ వర్ వెరీ బిజీ. సో వాళ్ళు ఏం చెప్పినారు, నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఈ కార్ట్ ని ముందుకు తీసుకెళ్ళండి అన్నారు. అసలుకైనా కర్మ ఆడ నుంచే స్టార్ట్ అయింది. కార్డ్ తీసుకెళ్ళిన తర్వాత ఆ మేడం నన్ను ముందే ఉంచి పెట్టేసుకుంది, నా ఫ్రెండ్ ని వెనకాలకి పంపించేసి నాతో పాటు సర్వీస్ కి జాయిన్ అవ్వు అనింది. ఇంకా చూడు, నాకు అసలుకి జీరో ఎక్స్పీరియన్స్ సర్వీస్ లో. ఆన్సర్ అంటే బికాస్ చదువుకున్నాను కాబట్టి అది టకటక ఆన్సర్ చేసేసినాను, కానీ ప్రాక్టికల్ అండ్ థియరీ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ రైట్. నేను సర్వీస్ గురించి కూడా చదువుకుంటే బట్ లైవ్ గా సర్వీస్ ఎప్పుడు చేయలేదు. ఒక్కొక్క ప్యాసింజర్ ఒక్కొక్క లాగా ఉంటారు. షార్ట్ సెక్టర్ లో ప్రీ బుక్, సేల్ అన్ని ఉంటాయి. అండ్ దాంట్లో మేడం నాకు టీ కాఫీ చేయనీకి ఇచ్చింది. సో నార్మల్ గా టీ కాఫీ ప్రిపేర్ చేయడం ఎట్లా ఐ నో దాట్, బట్ అంత బాగా తెలియదు. సో మెల్లగా చేస్తున్నాను బికాస్ ఆ వేడి నీళ్ళు అటు ఇటు ప్యాసింజర్ మీద పడినాయి అనుకో, నా మీదనే ఇష్యూ అవుతుంది, నా జాబే పోతుంది. ఆల్రెడీ ఆమె మొహం చూస్తేనే నాకు భయం అవుతుండే. మళ్ళా గివ్ మీ 1 టీ, గివ్ మీ 4 టీ, గివ్ మీ 1 కాఫీ. లైక్ ఎస్ మ్యామే అన్నా. అప్పటి వరకు మ్యామే అన్నా, మర్యాద ఉంచి పెట్టుకుంటే మ్యామే అంటుండే. సో ఓకే మ్యామ్ ఐమ్ గివింగ్ యూ. సో ఏవియేషన్ లో దేర్ ఇస్ వన్ థింగ్, ఎవరిని మ్యామ్ సార్ అని పిలవద్దు, వాళ్ళ పేర్లతోనే పిలవాలి అని. బట్ ఆల్రెడీ ఆమె అంత రూడ్ గా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఆమె పేరుతో పిలిచినాం అనుకో ఇంకా మండుతుంది. సరేలే మ్యామ్ అని కంటిన్యూ చేసినాం. సర్వీస్ లో జాయిన్ అయిన తర్వాత ఆమె నన్ను టీ కాఫీస్ అడిగేటప్పుడు ఐ వాస్ టేకింగ్ లిటిల్ టైం. అందరు ప్యాసింజర్స్ ముందు ఈడియట్ నీకు ఇంత చిన్న పని కూడా తెలియదా అనేసరికి నా కళ్ళ నుంచి ఇంకా నీళ్ళు కారిపోయినాయి కదా. అంతసేపు కంట్రోల్ చేసుకుందంతా ఇంకా నా వల్ల కాలేదు. నన్ను నేను ఎక్స్క్యూజ్ చేసుకొని వాష్రూమ్కి వెళ్ళి అంటే లాబరేటరీకి వెళ్ళి ఎవరికి తెలియనట్టు తూడ్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చిన. ఇంకా బయటకు వచ్చి నేను కార్ట్ మీదకి వెళ్ళలే. నేను యాక్చువల్ ఆపరేటింగ్ క్రూ ఎవరైతే ఉంటుందో ఐఎమ్ రియలీ సారీ కెన్ యూ జాయిన్ ద కార్ట్, ఐ వోంట్ బి ఏబుల్ టు అంటే ఆ అమ్మాయి వెళ్ళి జాయిన్ అయిపోయింది. బికాస్ అది ఆమె వర్క్, నా వర్క్ కాదు. బేసిక్ గా సీనియర్ క్రూ ఎవరైతే ఉందో అది నా కేసు తీసుకోవాలని డిసైడ్ అయింది. ఎందుకో ఏమో నా మొహం ఏమన్నా అట్లా కనిపిస్తుందేమో, రివెంజ్ తీసుకోవాలి, దీన్ని సతాయించాలి అన్నట్టు అనిపిస్తుందేమో, నన్ను ఏడ్పియాలి అన్నట్టు అనిపిస్తుందేమో. అందుకోసమే పీపుల్ ట్రై టు డూ దాట్ ఆల్వేస్. సర్వీస్ అయిపోయిన తర్వాత షీ కేమ్ ఇన్సైడ్ ద గ్యాలీ అండ్ షీఈ్ లైక్ సర్వీస్ ఎందుకు జాయిన్ కాలేదు అంటే నాకు తెలియదు అండ్ నేను ప్యాసింజర్ ముందర తిట్టించుకోదలుచుకోలేదు. సో ఇట్స్ బెటర్ ఆపరేటింగ్ క్రూ ఆపరేట్ చేస్తే మంచిగా ఉంటుంది అని నేను చెప్పినాను. దాని తర్వాత ఓకే ఫైన్ క్లియరెన్స్ కి బాగుంది. సరే క్లియరెన్స్ కి నేను జూనియర్ క్రూతో వెళ్ళిపోయినాను. క్లియరెన్స్ చేసేటప్పుడు ఆ జూనియర్ క్రూ ఏమనింది, ఇట్స్ ఓకే ఇది ఒక్క ఫ్లైట్ కి ఆమెని హ్యాండిల్ చేయి, తనంతే ఎవరికి నచ్చదు తనంటే, తను అలానే చేస్తుంది, ఎక్కువ ఆలోచించకు, ఏడవకు, బాధపడకు, జస్ట్ బీ స్ట్రాంగ్, ఇంకొక సెక్టర్ అయితే అయిపోతుంది అని అనింది. సరేలే అందరు క్రూ అట్లనే ఫీల్ అవుతారు, ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ దాట్ ఇండివిజువల్ పర్సన్, ఆమె ప్రాబ్లం నేను ప్రాబ్లం కాదు అని అనుకున్నా. ముందుకెళ్ళిపోయినాం. ఆల్రెడీ మైండ్ అప్సెట్, మైండ్ లో 10 నడుస్తున్నాయి, ఆకలి అవ్వట్లేదు, ఫోర్స్ఫుల్ గా ఏ డమ్ ఈట్ సంథింగ్ అంటే ఎట్లా అనిపిస్తుంది, మండుతుంది కదా. సో ఇట్స్ లైక్ నో మ్యామ్ ఐఎమ్ నాట్ హంగ్రీ అని చెప్పిన. నో ఈట్ సంథింగ్, యూఆర్ సపోజ్ టు ఈట్ సంథింగ్. ఎందుకు ల్యాండ్ అయిన తర్వాత ఈ క్రూ ఇట్లా చేసింది దానివల్ల నేను తినలేదు అని మళ్ళీ అంత స్ప్రెడ్ చేయనీకేనా. సరేలే ఆమెను ఎందుకు అట్లా ఫీల్ చేపియడము, ఒక యాపిల్ తిందాము, ఆమె కూడా హ్యాపీగా ఉంటుంది, నేను కూడా హ్యాపీగా ఉంటా, నా పీస్ ఆఫ్ మైండ్ ఇస్ ఇంపార్టెంట్ అనుకున్నా. యాపిల్ తిన్న తర్వాత కమ్ సిట్ నెక్స్ట్ టు మీ అనింది. ఓకే ఫైన్ అనుకొని కూర్చున్నా. క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసింది. ఎగ్జాక్ట్ గా షీ ఆస్క్డ్ మీ 14 క్వశ్చన్స్. ఓకే
దాంట్లో ఫస్ట్ ఎయిడ్, సేఫ్టీ అండ్ సర్వీస్ రిలేటెడ్ అన్ని క్వశ్చన్స్ అడిగింది. ట్రస్ట్ మీ, నేను అబద్ధం చెప్పట్లేదు. 14 క్వశ్చన్స్ లో 13 క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేసినాను. ఒక్క క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయలేదు. అది వచ్చి సెకండరీ సర్వే. ఫస్ట్ ఎయిడ్ లో సెకండరీ సర్వే ఆన్సర్ చేయలేదు. నాకు కర్మ గాలి, నేను అది మర్చిపోయినాను. సో ఆనెస్ట్ గా, జెన్యున్ గా నేను తనకి ఒప్పేసుకున్నాను, నాకు ఇది గుర్తులేదు, ఐఎమ్ రియలీ సారీ, నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాదు అని చెప్పినాను. ఇంకా తను నన్ను ఎంత ఇంటెన్స్ గా పూజ చేస్తుందంటే, నాకు ఇప్పుడు ఆన్సర్ కావాలంటే కావాలి అంటే, సరే ఫైన్, గుర్తు తెచ్చుకుందాం అంటే ఆ భయంలో, ఆ టెన్షన్ లో, ఆ ఎంటైర్ ఎన్వైర్మెంట్ లో అస్సలకి నాకు గుర్తే రావట్లేదు. ఆమె దగ్గరికి 5 minutes తర్వాత వెళ్ళి, మ్యామ్ ఐఎమ్ రియలీ సారీ బట్ నాకు గుర్తు వస్తలేదు, ఒకసారి మీరు అలా చేస్తే మా బ్యాగ్స్ లో QRH క్విక్ రిఫరెన్స్ బుక్ ఏదైతే ఉంటుందో మేము అది క్యారీ చేస్తాం అనమాట. దాంట్లో అన్ని షార్ట్ ఫామ్ లో ఉంటాయి. నేను ఒకసారి చూసుకొని మీకు ఆన్సర్ చేస్తాను అంటే, ఆర్ యూ సపోజ్ టు డూ దాట్? నన్ను ఎట్లా అడుగుతావు, ఏ ధైర్యంతో అడుగుతావు అంటే, మ్యామ్ ఐమ్ రియలీ సారీ బట్ ఐ డోంట్ రిమెంబర్. అరే జూనియర్ క్రూ వాళ్ళు కూడా వచ్చి ఆమెకు చెప్పినారు, అరే త్రూ అవుట్ ద ఫ్లైట్ షీఈస్ బీయింగ్ గుడ్, నీ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తుంది, కాక్పిట్ గురించి ఆన్సర్ చేసింది, ఎక్విప్మెంట్స్ గురించి ఆన్సర్ చేసింది, ఈవెన్ షీఈస్ జాయినింగ్ విత్ ద సర్వీస్ అంటే కూడా ఆమె ఎవరి మాట వినట్లేదు అండ్ ఎవరి దగ్గర అంత ధైర్యం కూడా లేదు కంటిన్యూ చేయడానికి. సో వి ల్యాండ్ అయిన తర్వాత క్యాప్టెన్ ఇస్ లైక్, ఓ సో న్యూ క్రూ ఇస్ ఇన్ ద ఫార్వర్డ్, ఎట్లుండ్రు వాళ్ళు మంచినే ఉన్నారా అంటే, ఇవి లిటరల్ గా తన వర్డ్స్. అసలుకి డమ్ యాజ్ ఫక్, వీళ్ళకి దిమాగే ఉండదు, ఏడు నుంచి తీసుకొస్తారో గొర్రెలని, అసలుకి ఎయిర్లైన్ స్టాండర్డ్స్ ఎంత తక్కువ పడిపోయినాయి, బ్యూటిఫుల్ గా అస్సలకి లేరు, ఇంత అగ్లీ వాళ్ళని ఎట్లా తీసుకుంటారు. ఇంకా ఐ కుడ్ నాట్ కంట్రోల్. ట్రస్ట్ మీ, నేను ఎట్లాంటి మనిషిని అంటే, ఐ టేక్ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ ఫస్ట్ నుంచి అయినా సరే. బట్ జస్ట్ బికాస్ ఆ జాబ్ నాకు అంత ఇంపార్టెంట్ కాబట్టి ఐ వాస్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. ప్రణవి, డోంట్ డూ ఎనీ మిస్టేక్, జస్ట్ ఇగ్నోర్, ఈ డే అయిపోని అంతా మంచినే ఉంటుంది. ఆమె తన లిమిట్స్ ని క్రాస్ చేసింది అండ్ ఐ కాంట్ టేక్ ఇట్. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తిననీకే లేకపోయినా నేను బతికేస్తాను, కానీ నేను కోల్ అంటే నేను పడలేను. దట్ ఈస్ మీ. క్యాప్టెన్ ఆడనే ఉన్నాడు. క్యాప్టెన్ ముందర లిటరల్ గా ఐ టోల్డ్ హర్, ఏ కోమల్, మ్యామ్ 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 అన్న మర్యాద ఆమె కోల్పోయింది. హే కోమల్, you're only senior for this flight, not for my life, remember. You don't have any rights to tell me that I'm ugly, not beautiful, not intelligent, dumb as fuck, donkey, whatsoever that you're calling me. What if I'll say you the same things? Will you take it? No, right? There's a limit for anything, so remember that. So she felt bad. ఆమె గురించి ఆమెకి రిటర్న్ చెప్తే, ఒకవేళ నవ్వుతే ఆమెకు మంచిగా అనిపించలేదే, ప్యాసింజర్స్ ముందర నన్ను ఇన్సల్ట్ చేయడము, క్లీనర్స్ ముందర ఇన్సల్ట్ చేయడము, అందరి ముందర ఇన్సల్ట్ చేయడము, వాట్, దేనికి? నేను ఏం చేసినాను? జస్ట్ బికాస్ నా పని నేను చేసుకుంటూ ఉన్నాను కాబట్టి, నేను నిన్ను నాకట్లేదు కాబట్టి, నేను ప్లీజ్ చేయట్లేదు కాబట్టి నువ్వు నా కేసు తీసుకుందాము అంటే, జస్ట్ బికాస్ నీ డే ఖరాబ్ ఉన్నందుకు నువ్వు నా మీద చూపిస్తా అంటే, హౌ విల్ ఐ టేక్ ఇట్? నాకు కూడా నా డే బ్యాడ్ గానే ఉండుండొచ్చు కదా. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఇస్ గోనా వర్క్. సో షీ ఇస్ లైక్, ఐల్ సీ యూ ఎట్ బేస్. ఐ వాస్ లైక్, ఓకే ఫైన్, లెట్స్ గో. సో ఇద్దరం కలిసి ఫ్లైట్ అయిపోయిన తర్వాత మొత్తం ఎన్వైర్న్మెంట్ అంతా ఎట్లయిపోయింది తెలుసా? సైలెన్స్. ఇంట్లో మమ్మీ డాడీ ఒక్క కూతుర్ని కొడితే మిగతా ఇద్దరు సైలెంట్ ఎట్లుంటారు, సేమ్ అదే ఎన్వైర్న్మెంట్ అయిపోయింది. బేస్కి పోయినాము. అర్జాన్ సార్, హీఈస్ ద స్వీట్ కైండ్ పర్సన్. ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ఎవర్ పర్సన్ హూ రియలీ అండర్స్టూడ్ అండ్ హెల్ప్ మీ. అతని పొజిషన్ ని కూడా రిస్క్ లో పెట్టుకొని నన్ను హెల్ప్ చేసినాడు. ఐ టెల్ యూ సమ్ అదర్ డే దట్ స్టోరీ. ఇట్ వాస్ మ్యాజికల్ ఫర్ మీ. ఇద్దరం కలిసి నా సైడ్ స్టోరీ, తన సైడ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఐ లిటరలీ టోల్డ్ హిమ్, సార్ నేను కూడా వర్క్ చేయనీకి వచ్చిన, తను కూడా వర్క్ చేయనీకి వచ్చింది. ఎస్, తనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్ లో, నాకు లేదు. నేను జూనియర్ క్రూ. ఇంకా నన్ను ఇంకా మంచి చూసుకొని నాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్పించి, నేను సీనియర్ని అని ఒక రుబాబ్ చూపించుకుంటా ఉంటే, ఆల్రెడీ భయంతో వచ్చిన వాళ్ళము ఇంకా భయం పడమా? వచ్చినప్పటి నుంచి మార్నింగ్ నుంచి చూస్తున్నాను, తను అసలుకి గ్రీట్ చేయలేదు, ఒక స్మైల్ లేదు, ఒక ఐ కాంటాక్ట్ లేదు. ఏదో గోడను చూసుకుంటా, విండోస్ ని చూసుకుంటా, క్యాబిన్ ని చూసుకుంటా మాట్లాడితే నేను ఎవరితోని మాట్లాడాలి? డాంకీ, బఫేలో, దీస్ దాట్ అని అననికే తనకి ఏ రైట్స్ ఉన్నాయి? అర్జాన్ సార్ ఇస్ లైక్, ప్రణవి బేబీ, కూల్ డౌన్. నో సార్, నేను అస్సలకి ఎవరి మాట వినను.
నాకు ఐఎమ్ సో డన్. అస్సలకి మార్నింగ్ నుంచి షీస్ మేకింగ్ మీ క్రై సో మచ్. ఆల్రెడీ ఐ హ్యావ్ మై ఓన్ పర్సనల్ థింగ్స్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేను ఆ బాధల నుంచి ఇడికొచ్చి ఐ వాంట్ టు క్లియర్ ఇట్ అవుట్ అండ్ షీస్ మేకింగ్ మీ ఫీల్ మోర్ లో. నన్ను నేను డౌట్ చేసుకునేటట్టు చేస్తుంది తను. ప్రణవి, మళ్ళీ కోమల్ నిన్ను క్వశ్చన్ అడుగుతుంది, సేమ్ క్వశ్చన్, ట్రై టు ఆన్సర్. నేను అన్నా గివ్ మీ 5 minutes. ఐ స్టిల్ డోంట్ రిమెంబర్. నాకు 5 minutes ఇస్తే నేను ఐ జస్ట్ గో త్రూ ఇట్, దెన్ ఐ ఆన్సర్ ఇట్ అన్నా. అంటే అతను నుండి ఓకే ఫైన్, లెట్స్ లీవ్ దట్ క్వశ్చన్. కోమల్, ప్రణవిని ఇంకేమన్నా క్వశ్చన్స్ అడుగు, అవి ఆన్సర్ చేస్తే డన్, అవి ఆన్సర్ చేయకపోయిందనుకో నువ్వు అన్సాటిస్ఫాక్టరీ అని టిక్ చేయి అన్నాడు. ఫేర్ ఇనఫ్ రైట్? ఫేర్ ఇనఫ్. నేను ఆమె మాతో పాటు ఒక విట్నెస్ ని బ్రీఫింగ్ రూమ్ లోకి పంపించింది. 2 డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగింది. చలో మేడం చేంజ్ అయ్యింది ఫైన్ అని ఆన్సర్ చేసినాను. నోస్ బ్లీడింగ్ అడిగింది, సిపిఆర్ అడిగింది. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఆన్సర్ చేసినాను. మళ్ళా బ్యాక్ టు సెకండరీ సర్వే. ఇదెక్కడ గోలా? బేసిక్ గా అది నన్ను బజాయిందామని డిసైడ్ అయ్యింది. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. నాతో పాటు ఒక విట్నెస్ ఉండే, ఆయన కూడా ఒక సీనియర్ క్రూయే, ఆమె ఫ్రెండే ఉండే. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆమె నన్ను క్లియర్ చేయలేదు. ఐ వాజ్ లీస్ట్ బాదర్డ్. సార్ ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాడో, ప్రణవిని క్లియర్ చేయి, క్లియర్ చేయి, క్లియర్ చేయి అంటే ఆమె ఎవరి మాట వినట్లేదు. సో ఐ వాజ్ లైక్ ఇట్స్ ఓకే, క్లియర్ చేయకు, ఐఎమ్ నాట్ గోనా బెగ్, ఐఎమ్ నాట్ గోనా రిక్వెస్ట్ యూ. ఏ బేసిస్ మీద రిక్వెస్ట్ చేయాలా? ఈ రోజు నువ్వు డాంకీ అంటే నేను తీసుకుంటే రేపు ఇంకొకళ్ళు వచ్చి బఫేలో అంటారు, రైట్? ఇంకొకళ్ళు వచ్చి నా మీద ఇంకొక జోక్ చేస్తారు. వై షుడ్ ఐ టేక్ దిస్ థింగ్? నా దగ్గర నాలెడ్జ్ ఉంది, నేను కష్టపడతాను, నేర్చుకోనికే విల్లింగ్నెస్ ఉంది, అన్ని ఉన్న తర్వాత కూడా వై షుడ్ ఐ టేక్ ఇట్? సో ఐ టోల్డ్ హర్ ఇట్స్ ఓకే, డోంట్ క్లియర్. ఇమ్మీడియట్ గా అన్సాటిస్ఫాక్టరీ మీద టిక్ చేసేసింది ఆమె. అసలే ఒక పక్క కళ్ళ నుంచి నీళ్ళు కాడుతున్నా కూడా అంతే కాన్ఫిడెంట్ తోనే అంతే స్ట్రాంగ్ గా మాట్లాడినాను. బికాజ్ నన్ను నేను తక్కువ చేసుకుని అస్సలకి మాట్లాడుకోను. నా తో పాటు వచ్చిన బ్యాచ్మేట్ అక్కడ బయట కూర్చొని ఇంటూ ఉంది. ఎవరిన్నా ఏం చేసినా నాకు ఫరక్ పడదు, అస్సలకి పడదు. 4 ఫ్యామ్ఫ్లైట్స్ చేయాల్సిన కాడ 6 ఫ్యామ్ఫ్లైట్స్ చేసినాను. ఓకే, మోస్ట్ సినారియోలో 6 కాడ 8 చేస్తారేమో, ఇట్స్ ఓకే. నేను రేపు రిలీజ్ అవ్వాల్సింది ఎల్లుండి అవుతానేమో, ఎల్లుండి అవ్వాల్సింది అవుతాను, ఎల్లుండి అవుతాను. ఆల్రెడీ 8 నెలలు వెయిట్ చేసిందని ఇంకో 2 నెలలు వెయిట్ చేయనీకి, 1 నెల వెయిట్ చేయనీకి పెద్ద నాకేం ఫరక్ పడదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద మెయిల్ రాసినాను, ఏమైంది, ఎట్లా అయ్యింది, ఏంటిది అయ్యింది. బికాజ్ ఈ రోజు నాతో చేస్తే రేపు ఇంకొకరితో కూడా చేస్తుంది కదా. సో అందుకోసం నేను ఆ మెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి రాసినాను. ఒకవేళ నా దగ్గర ఏమైనా తప్పు ఉంది అనుకుంటే నేను రాయకపోతుండే. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ నా దగ్గర నుంచి ఏ తప్పు లేదు. నేను ఆ మెయిల్ రాసిన తర్వాత ఆఫీస్ కి పిలిచి క్వశ్చన్ చేస్తారు అని అనుకున్నా, బట్ షీ వాజ్ ఫ్లైయింగ్. దాని తర్వాత కంటిన్యూస్ గా 1 week నా బ్యాచ్మేట్స్, ముందు బ్యాచ్మేట్స్, వెనకాల బ్యాచ్మేట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఫ్యామ్ ఫ్లైట్ చేయనీకనే ఉన్నారు కదా. దాని ఫ్లైట్ లో ఎవరైతే ఫ్యామ్ ఫ్లైట్ కి పడినారో ప్రతి ఒక్క వాళ్ళు రిపోర్ట్ చెక్ చేసినారు, ప్రతి ఒక్క వాళ్ళు. ట్రస్ట్ మీ, నేను ఎవరికి చెప్పలేదు రిపోర్ట్ చెక్ చేయమని. అండ్ నేను ఏ ఒక్క ఫ్రెండ్ కూడా చెప్పలేదు నా ఫ్లైట్ లో ఇట్లా అయ్యింది అని. నా వరకే పెట్టుకున్నాను, నేనే ఏడ్చినాను, నేనే బాధపడినాను, ఐ మూవ్డ్ ఆన్. బట్ నేను ఎవరికి చెప్పుకోలేదు. బట్ దెన్ మౌత్ టు మౌత్ స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఇంక అందరూ రిపోర్ట్ చెక్ చేయడం వల్ల ఎవరు ఫ్యామ్ ఫ్లైట్స్ క్లియర్ అయితే లేవు. అండ్ బేస్ అంతా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినారు, అరే ఈమె ఫ్లైట్ లో అందరు రిపోర్ట్ చెక్ చేస్తారు, అందరు రిపోర్ట్ చెక్ చేస్తారు, అందరు రిపోర్ట్ చెక్ చేస్తారు. ఆల్రెడీ నేను అప్పుడే ఫ్లయింగ్ స్టార్ట్ చేసినాను, ఆమెకి 8 years ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉండే. అంటే ఎంత కేరింగ్ గా, ఎంత అండర్స్టాండింగ్ గా ఉండాలి. బట్ ఆమె యాటిట్యూడ్ ఆమె చూపించుకుంటుండే. దాని తర్వాత ఏమైందంటే ఇంక అందరు రిపోర్ట్ చెక్ చేయడము, ఎట్ ద సేమ్ టైం నేను మెయిల్ రాయడం, ఇంకొంతమంది మెయిల్ రాయడము, ఆమెను డీరోస్టర్ చేసి ఆఫీస్ కి పిలిచి బాగా క్లాస్ వీక్నరు, బాగా అంటే బాగా క్లాస్ వీక్నరు. దాని తర్వాత మేడం ఏం చేసింది, అందరు కలిసి ఒక గ్రూప్ అయినారు. బుద్ధి అంత జల్దీ మారుతుందా? మారదు కదా. అందరు సీనియర్స్ కలిసి ఒకటి అయిపోయినారు. నాకు ఫ్లైట్ పడింది. ఆ ఫ్లైట్ నెక్స్ట్ ఫ్లైట్ పడినప్పుడు ఏమర్థమైందంటే, అరే సీనియర్స్ అంతా ఒక గ్రూప్ కదా, నన్ను ఒకదాన్ని ఒకటి చేసి వీళ్ళంతా ఒకటి అయిపోయినారు. ఒక ఫ్లైట్ కాదు, ఇప్పుడు నేను 6 ఫ్లైట్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఒక్క ఫ్లైట్ నా వల్ల కాలేదు అని అనుకొని, సరే పోతే పోదాం, ఏదైతే అది అవుతుంది అనుకొని నెక్స్ట్ ఫ్లైట్ కి కూడా వెల్ ప్రిపేర్డ్ పోయినా. బట్ నాకు గాసిప్స్ ఉంటాయి కదా, రూమర్స్ ఆ ఊరంతా స్ప్రెడ్ అయ్యి మన దగ్గరకు వస్తుంది అన్నట్టు. ప్రణవి బీ కేర్ఫుల్, మొత్తం బేస్ సీనియర్స్ అంతా నీ కేసు తీసుకోవాలని రెడీగా ఉన్నారు. బికాజ్ తనని నువ్వు టార్గెట్ చేసినావు అంటే, తనని నేను టార్గెట్ చేసిన, తను నన్ను టార్గెట్ చేసిందా? జస్ట్ బికాజ్ జూనియర్ కదా, ఏం చేస్తుంది, అంత సీన్ లేదు అని ఆమె అనుకుంది. బట్ నేను చేసి చూపించినాను. ఫ్లైట్ కి పోతూ 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 నా సీనియర్ క్రూ, ప్రణవి కమ్ హియర్ అన్నాడు. ఇద్దరం నడుచుకుంటా పోయేటప్పుడు, what exactly happened with Komal and you? Ante, sir, this thing happened, but it's okay, it's over, Anna. It's not over. You know that she's my best friend.
ఐ వాస్ క్వైట్ లైక్ ఓ నైస్ అంతే. అంతకు మించి నేను ఇంకేం రిప్లై ఇయ్యలే. ఫ్లైట్‌లో నువ్వు ఎట్లా పని చేస్తావో, ఎట్లా ఆన్సర్ చేస్తావో నేను కూడా చూస్తా. లెట్స్ గో ఆన్ బోర్డ్ అన్నాడు. ఓకే ఫైన్ అనుకోని భయంతోనే పోయినా. లేటర్ ట్రస్ట్ మీ ఐ గాట్ సచ్ అ బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ సీనియర్ క్రూ. నేను వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని విషయాలు నేర్చుకున్నాను తెలుసా. వాళ్ళు ఒక్కసారి కూడా సర్వీస్ కార్డ్ కి పిలవలేదు, ఒక్కసారి కూడా డెమో చేయనీయలేదు, ఒక్కసారి కూడా ఏది. బట్ దే గేవ్ ద ఎంటైర్ ఫ్రీడమ్. మీరు తినండి, నేర్చుకోండి, అబ్జర్వ్ చేయండి, దట్స్ ఆల్. బికాస్ దీని తర్వాత మీకు యాక్చువల్ వర్క్ అనేది సోలో ఫ్లైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏ మిస్టేక్ చేసినా మీ జాబ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఫ్లైట్స్ మీరు నేర్చుకోవాలి, అబ్జర్వ్ చేయాలి, జస్ట్ తినాలి, ఎంజాయ్ చేయాలి. దాట్స్ హౌ ఇట్ వాస్ మెంట్ టు బి. క్వశ్చన్స్ అడుగుతారు, ఆన్సర్ చేయాలి, అంతకు మించి ఏం లే. అండ్ ఎవ్రీ వన్ లవ్డ్ మీ, ఎవ్రీ వన్. దాని తర్వాత అన్ని ఫ్లైట్స్ రిలీజ్ చేసేసినారు. దీని నుంచి నేను ఏం నేర్చుకున్నా అంటే స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. బికాస్ ఇంకెవ్వరు మన కోసం స్టాండ్ తీసుకోరు. నా ఫ్రెండ్ కూడా ఉండే, సైడ్ నుంచి జరిగిపోయింది కానీ నాకు స్టాండ్ తీసుకుందా? నో. డోంట్ ఎవర్ లెట్ ఎనీ వన్ హ్యూమిలియేట్ యూ. బాస్ కానీ సీనియర్ కానీ నో వన్ హ్యాస్ అ రైట్ టు క్రష్ యువర్ కాన్ఫిడెంట్. మనకి మనం ఒక బౌండరీ లైన్ సెట్ చేయడం ఇస్ రియలీ ఇంపార్టెంట్. లేదంటే పీపుల్ మనని జోకర్ లాగా ట్రీట్ చేస్తారు. ఎస్, ఇది నా ఫస్ట్ ఫ్లైట్ అండ్ ఇట్ వాజ్ అ డిజాస్టర్. బట్ దీని నుంచి నేను నేర్చుకుంది ఏంటిదంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ ఆల్వేస్ ఫస్ట్ ప్రయారిటీ. దాని తర్వాతనే ఇంకేదైనా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్, bye bye.